హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ నువ్వుల పొడి కూర అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రోటీలో కూడా చాలా బాగుంటుందండి, కానీ ఎక్కువైతే రైస్లోకి ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. హెల్దీ ఫుడ్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీరు కళాయి వేడి చేసి దాంట్లో ఒక 2-3 స్పూన్లు నువ్వులు మీరు బాగా ఫ్రై చేయండి. మాడకుండా దూరగా ఫ్రై చేసుకోండి. ఇది పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కళాయిలో మరొక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కొంచెం వేగనివ్వండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది మనకి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి మీరు ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ కూర అండి. మీరు ఏమాత్రం టైం ఎక్కువ పట్టదు. దీంట్లోనే పసుపు కూడా వేసేసి మీరు కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలని మీడియం సైజు దోసకాయ ఒకటి తీసుకొని ఇవన్నీ కూడా మనం కలిపిన తర్వాత మూత పెట్టేసి మనకి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ దోసకాయకి ముందుగానే ఉప్పు వేయకండి. ఉప్పు వేస్తే మనకి తొందరగా ఉడకదు. అందువల్ల మీరు మూత పెట్టేసి అలాగే ఆవిరికి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. దీంట్లో ఉన్న వాటర్ వల్ల కూడా మనకి దోసకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. మీరు కావాలంటే పైన నీళ్లు కొంచెం చేత్తోనే అలా చల్లేసి మీరు మూత పెట్టేస్తే అలాగే ఉడికిపోతాయి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, ఎందుకంటే మనం పొడి కూర చేయాలి కాబట్టి. కొన్ని నీళ్ళు ఇలా చల్లుకోండి. చల్లేసి మళ్ళీ మూత పెట్టేసి అలాగే మీరు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీరు ఉడికించుకోండి. ముందుగా ఉప్పు వేస్తే దోసకాయలు త్వరగా ఉడకవండి. అందువల్ల ఉప్పు మీరు లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పడుతుంది, ఏం కాదు. మరొక 2 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత మీరు దీంట్లో చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మీరు దీంట్లో చివరిగా మనం వేసుకోవాల్సిన కారం, ఉప్పు, నువ్వుల పొడి వేసేద్దాము. దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అలాగే 1/2 స్పూన్ కారం, మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి ఇది 2-3 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లేవరు బాగుంటుంది. దీంట్లో కొంచెం ఎక్కువగానే మనం ఎంత 2-3 స్పూన్లు వేసుకుంటే మనకి నువ్వుల దోసకాయ పొడి కూరలాగా మనకు తయారవుతుంది. తక్కువగా వేస్తే దోసకాయలు ఎక్కువగా కనబడతాయి. చూసారు కదా, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. చక్కగా చాలా సింపుల్ కూర, ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే నువ్వులు కూడా మనకి చాలా హెల్దీ అండి. చివరిలో మీరు కొంచెం కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మనకి చేదు వస్తుంది ఎక్కువగా. నువ్వులు మళ్ళీ దానిపైనే ఉడికిస్తే మాడుతుంది. అలాగే మనకి దోసకాయలు తొందరగా మాడతాయి అన్నమాట. మీరు పొడి వేయగానే, నువ్వులు పొడి వేయగానే మీరు స్టవ్ బంద్ చేసేసుకొని మీరు వేడి రైస్లోకి తిని చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. మీరు అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేసి చూడండి. రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. అలాగే మీరు హెల్తీగా కూడా మనకి బోన్స్కి కూడా గట్టితనం అన్నది చేకూరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.